పొద్దున ఇది పెట్టానండి, పులిహోర పౌడరు ఎంటీఆర్ పౌడరుతో చేసుకోవచ్చని. ఇది పులిహోర పొడి చూడండి, ఎంటీఆర్ పులిహోర పొడి. ఇది వచ్చేసి పులిహోగరె పేస్ట్. చాలామందికి డిఫరెన్స్ తెలీదు. పులిహోగరె అంటే ఇట్లా చింతపండు బెల్లం ఉంటుంది, పులిహోర అంటే ఇది. మనం తెలుగు వాళ్ళమంతా ఇది ఎక్కువ వాడతాం, ఇది కర్ణాటక వాళ్ళు వాడతారు. సో మా పాప వాళ్ళ ఫ్రెండ్ ద్వారా నాకు డిఫరెన్స్ చెప్పిందనమాట. ఏమని అంటే, నేను అంతకుముందు కొనుక్కొని వాడే దీని ప్రాసెస్ వేరే ఏమో అనుకున్నాను. మా పాప చెప్పింది, అమ్మ నువ్వు కలిపే పులిహోరలో చింతపండు బెల్లం వేసి కొంచెం ఫ్రై చెయ్యి, మా ఫ్రెండ్ని అడిగితే చెప్పింది నాకు అని. సో అప్పటి నుండి నేను ఎంటీఆర్ పులిహోరలో కొంచెం చింతపండు గొజ్జు పొయ్యి మీద పెట్టేసి తిరువాత వేసి కలిపేసి బెల్లం వేసాక ఎక్కువసేపు ఉంచకూడదండి, దాన్ని తొందరగా తీసేయాలి, లేదంటే ఇలా స్టిక్కీగా అయిపోతుంది. చాలాసేపు ఉడికిస్తే అది గట్టిగా అయిపోతుంది, జాగ్రత్త. అలా చేసేసుకోండి. చాలామందికి పులిహోరకు డిఫరెన్స్ తెలియదేమో అని చెప్తున్నా. పులిహోగరే ఇది, పులిహోర పౌడర్. మనం దీన్ని ఇంకోటి ఏం చేస్తామని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం.